హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పచ్చడి అయితే నేను బిఫోర్ మ్యారేజ్ అంటే ఎక్కువగా తినపోయేదాన్ని. తినేది కానీ లైట్గా తినేది. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే టైం లేనప్పుడు తొందరగా అయిపోతుందని చేయడం నేర్చుకున్నాను. అండ్ తినడం కూడా అలవాటు చేసుకున్నాను. సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి సూపర్గా ఉంటుంది. ఈ చట్నీ బోండాలోకి, పునుగులలోకి సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు ఒకసారి. పెళ్ళైన తర్వాత నాకు ఎదురైన ఒక సిచ్యువేషన్ గురించి మీకు చెప్తాను. మా ఇంట్లో బోటి తెచ్చిర్రు ఒకరోజు వండమని. ఎలా వండాలో నాకు తెలీదు. అయితే నేను మా అమ్మకు ఫోన్ చేసి అడిగాననమాట. అమ్మ బోటి ఎలా వండాలంటే మా అమ్మ ప్రాసెస్ చెప్పింది అది. అంటే చేశాను, ఉడకబెట్టి క్లీన్ చేశాను మొత్తం. కానీ వండిన వాళ్ళు బాగానే తిన్నారు. అసలు నాకే ఇంక దాన్ని చూస్తేనే అసహ్యం అనిపించింది. అప్పుడు నేను అనుకున్నా, అరే మా అమ్మ ఫెస్టివల్స్ వస్తే ఇన్ని వంటలు ఎలా చేస్తుంది, అరే పాపం కదా అని అప్పుడు అర్థమైంది నాకు మా అమ్మ వాల్యూ. టమాటాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పోపు మీ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే పోపు పెడుతున్నాను. తాలింపు కోసం అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు గింజలు, ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమ్మని గుర్తు చేసిన సిచ్యువేషన్ ఏదో పెళ్ళి అయిన తర్వాత నాకు కామెంట్ చేయండి, మర్చిపోకండి.